హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే కేరళ కొత్తు పరోటా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీగా ఉంటుంది. క్విక్ రెసిపీ, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైనా మనకి పరోటా కానీ చపాతీ కానీ మిగిలిపోయినప్పుడు నెక్స్ట్ డేకి ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేయొచ్చు. అలాగే ఇది క్విక్ రెసిపీ అని చెప్పొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి మీరు ట్రై చేయండి. మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకున్నాము. కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాము. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. మనం ఇక్కడ పరోటాను చూస్తున్నారా, నేను సిజర్స్తో ఇలా కట్ చేసుకున్నాను. కొంతమంది మిక్సీలో వేస్తారు, అలా కంటే ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నేను ఒక 2 పరోటాలు తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడెక్కింది. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకున్నాను. ఇవన్నీ జస్ట్ మగ్గితే సరిపోతుంది, డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాస్త మగ్గిన తర్వాత మధ్యలో ఇలాగా ఒక పాకెట్లా చేసుకోండి, ఒక వెల్లా చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఎగ్ క్రాక్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2 ఎగ్స్ వేసుకోండి, మీ ఇష్టం. 1 నుంచి 2 ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది 2 పరోటాలకి. వెంటనే దీన్ని మిక్స్ చేసేయొద్దండి, అంటే ఎగ్ స్క్రాంబుల్లా రావాలి మనకి. జస్ట్ జెంటిల్గా ఇలాగా చివరి నుంచి కలుపుతూ అలా ఎగ్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి జెంటిల్గా. ఫ్లేమ్ కూడా లోలో పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, చక్కగా బ్లెండ్ అయింది. మరి ఎక్కువగా కలిపేసుకుంటే ఏమవుతాయంటే ఎగ్ స్క్రాంబుల్ అనేది కనపడకుండా అవుతుంది. ఉప్పు అనేది దీనికి తగ్గట్టుగా మాత్రమే వేసుకోవాలి. అంటే మనకి పరోటాలో ఉప్పు ఉంటుంది, అలాగే మనం వేసే గ్రేవీలో కూడా ఉప్పు ఉంటుందండి. కాబట్టి చాలా తక్కువగా ఉప్పు కారం అనేది వేసుకోండి. ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. అవసరం పడితే లాస్ట్లో వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పరోటా ముక్కలు వేసుకుంటున్నాము. మనకి ఎప్పుడైనా పరోటా మిగిలిపోయిందనుకోండి, చికెన్ గ్రేవీ మిగిలిపోయిందనుకోండి పీసెస్ లేకుండా, అప్పుడు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అలాగే ఒక డిఫరెంట్ రెసిపీ, ఒక డిఫరెంట్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాము. అందుకనే ఈ రెసిపీని ఎప్పుడైనా అలా మిగిలిపోయినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చక్కగా ఇప్పుడు కలుపుకున్నాము. ఈ ముక్కలన్నిటికీ కూడా ఇందాక మనం చేసిన ఎగ్ స్క్రాంబుల్ అంతా కూడా బాగా పట్టింది. ఇక్కడ నేను చికెన్ గ్రేవీ అండి, 1-2 చిన్న పీసెస్ ఉన్నాయి. అలా ఉంటే పర్వాలేదు, అలా ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ అంతా కూడా వేసేసుకున్నాము. ఈ చికెన్ గ్రేవీ ఇలాగ ఎలా చేయాలో కూడా రెసిపీ పెట్టానండి, మీరు అది కూడా ఒక్కసారి ట్రై చేయండి. అంటే గ్రేవీ టేస్టీగా ఉందనుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది రెసిపీ. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది బ్రంచ్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఒక స్ట్రీట్ ఫుడ్లా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ మనలోనే మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక 3 టమాటోలు అండి, మీడియం సైజ్వి నేను కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఆ గిన్నెలో నేను కొద్దిగా వాటర్ పోసి అది కూడా వేసేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి వాటర్, చాలా కొద్దిగా. ఆ గ్రేవీ మిగిలిందని వేసాను, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని జస్ట్ 1 to 2 మినిట్స్ మగ్గించుకోండి, సరిపోతుంది. ఈ టమాటో కూడా చక్కగా మనకి మగ్గిపోయింది, రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఉప్పు అనేది సరి చూసుకొని ఒక్కసారి మనం టేస్ట్ చూసి సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోవచ్చు. బయట స్ట్రీట్ ఫుడ్ లాగా అయితే ఇది బాగా కీమా లాగా అయ్యేలా చేస్తారు. ఇంట్లో మనకు అలా కుదరదు కాబట్టి మనం సిజర్స్తో చక్కగా కట్ చేసుకున్నాం అనుకోండి, నేను చూపించినట్టు అసలు మనం అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఖరిన నేను ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకున్నాను. ఇలా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాం. ఒక్కసారి కలుపుకుందాం. మనకు రెడీ అయిపోయిందండి కేరళ స్టైల్ చికెన్ కొత్తు పరోటా. చూస్తున్నారా ఎంత బాగుందో, టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ తింటే కూడా అంత బాగుంటుందండి. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెట్టండి. ఇది ఎప్పుడు వేడివేడిగానే తినాలండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.